2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ చాలామంది పిల్లలకి ఎంత వీలైతే అంత సపోర్ట్ ఉండడానికే ట్రై చేస్తున్నారు. సపోర్ట్‌నే ఇస్తూ ఉన్నారు. అయినా సరే మెంటల్లీ చాలామంది పిల్లలు ఎక్కడో వీక్ అవ్వడం, స్ట్రెస్‌కి గురవ్వడం ఎక్కువగా మనం చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం దేనివల్ల అంటారు? వాళ్ళకి ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎందుకు వస్తూ ఉంటుంది? ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ ఇప్పుడు వచ్చేసరికి మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటున్నారు. కాకపోతే లేదు అంటే ఈ యూట్యూబ్ ఇవి చూసి ఎంతో కొంత నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఈ పాయింట్లో ఏమవుతుందంటే కంపారిజన్ ఒకటి ఎక్కువ అవుతుంది. ఓకే, వాళ్ళకి అంత ప్యాకేజ్ వచ్చింది, లేదా మన ఇంటి పక్కన వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వచ్చింది అన్న కంపారిజన్ ఒకటి అవుతుంది. అది వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఎవరి మైండ్లో? పేరెంట్ మైండ్లో ఉంటుంది. స్టూడెంట్ దగ్గర ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా వీళ్ళు ఓన్ రీసెర్చ్ చేస్తున్నారు. పేరెంట్ అంత ప్యాకేజ్ రావాలి అంటే ఏం చేయించాలి, ఏం చేస్తే వస్తుంది. సో ఇలా రీసెర్చ్ చేసి వీళ్ళు వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ సజెషన్స్ ఇవ్వటం స్టార్ట్ అవుతుంది. సజెషన్స్ ఇస్తే కూడా చాలా మంచిది, ఇవ్వమనే చెప్తాను నేను. కానీ ఆ సజెషన్స్ ఎంతవరకు వెళ్తుంది అంటే ఒకేసారి 4-5 కోర్సులు చేసి, ఓకే, లేదా కంటిన్యూస్ గా కోర్సెస్ చేసి అదంతా నేర్చుకో, అన్నీ నేర్చుకుంటే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అన్న పాయింట్లో ఉంటాయి. కానీ ఒక్కసారి కూడా నీకు అసలు ఇది ఇంట్రెస్ట్ ఉందా అని అడగరు. అది చాలా డ్రాబ్యాక్, చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్. ఎందుకు అంటే మీకు 10th అయ్యి ఇంటర్కి అయిపోయేసరికి వీళ్ళకంత మెచ్యూరిటీ లెవెల్స్ రావట్లే. అంటే నాకు ఇది కావాలి అన్ని మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారు. ఓకే, మెకానికల్ ఇంజనీర్ అవ్వటానికి యాక్చువల్ స్కిల్ సెట్ ఏముండాలి, నీకు అసలు ఏం తెలియాలి అన్నది ఇంపార్టెంట్. నాకు తెలిసి మ్యాక్సిమం స్టూడెంట్స్ అంటే మీరు Tier 1 సిటీస్లో పెరిగే స్టూడెంట్స్ని వదిలేసి పల్లెటూరులో, మన ఇండియా మ్యాక్సిమం విలేజెస్ నుంచే ఉంటారండి. సో ఈ స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ల్యాప్టాప్లో మంచిగా గేమ్స్ ఆడొచ్చు, అట్లాంటివి బిల్డ్ చేయొచ్చు అన్న పాయింట్లోనే ఉంటారు. ఫస్ట్ థాట్ గేమింగ్ రిలేటెడే ఉంటుంది. అదే మెకానికల్ ఇంజనీరింగ్ అన్నది ఎవరైనా డిసైడ్ అయితే వాళ్ళకి ఎంతసేపటికి మంచి మంచి మెషిన్స్ బిల్డ్ చేయొచ్చు, ఇంజిన్స్ బిల్డ్ చేయొచ్చు అన్న పాయింట్లోనే ఉంటారు. అదే మీరు సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక స్టూడెంట్స్ ఎప్పుడు కూడా సివిల్ ఇంజనీరింగ్ చేస్తే మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, అదే ఉంటుంది. కానీ రియాలిటీకి వచ్చేసరికి అసలు ఇవి ఉండవు, కాలేజ్ సిస్టంలో ఇవి ఉండవు. వాళ్ళకి మీరు అక్కడ రియల్గా సపోర్ట్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, గైడెన్స్ ఇప్పించగలగాలి. ఎవరైనా ప్రాపర్ మెంటర్తో, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో ప్రాపర్ గైడెన్స్ ఇప్పించగలగాలి ఫస్ట్. సెకండ్, మీరు అట్లాగా ఈ కోర్స్ చేయి, ఆ కోర్స్ చేయి అనే ప్రెషర్ పెట్టే కన్నా కూడా ఈ గైడెన్స్ ఇచ్చిన పర్సన్ ద్వారా ఏ కోర్స్ చేస్తే బెటరో ఆ కోర్సు ఫుల్ ఫ్లెడ్జెడ్గా తను నేర్చుకునేట్లు సపోర్ట్ ఇవ్వాలి. థర్డ్ థింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్లో వస్తారు. ఓకే, ఉండొచ్చి ప్రతి స్టూడెంట్ అరే ఇంకా నా క్యాపబిలిటీ ఇంతే అన్న దాంట్లో ఉంటారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నీ క్యాపబిలిటీ ఇది కాదు, నువ్వు ఇంకా ఇది చేయగలవు. వాళ్ళు చేసే పనులను బేస్ చేసి మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎవ్రీడే నిద్రలేస్తాము, మళ్ళీ నైట్ పడుకుంటాం, మధ్యలో 12 hours పైన ఉంటాం. సో ఆల్మోస్ట్ 16 hours దాకా ఉంటాం. కానీ అదే రోజు స్కూల్కి వెళ్ళి వచ్చినా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వచ్చినా ఆ 9 to 6 చేసిన దానికి మనం టైర్డ్ అయిపోయాం అనుకుంటాం. అవునా? ట్రూ. ఇది పక్కన పెడితే మీరు ఇంట్లో ఫంక్షన్ వచ్చింది అనుకుందాం, లేదా మనం జనవరిలో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మార్నింగ్ 6కి భోగి రోజు తీసుకోండి, మార్నింగ్ 6 నుంచి నైట్ 10 దాకా చుట్టాలతో అది ఎంత ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఎప్పుడైనా ఎవరైనా నేను టైర్డ్ అయ్యాను అని చెప్పి అంటారా? అనరు. ఎందుకు అంటే అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, మీకు ఇంట్రెస్టెడ్ థింగ్, మీ బ్రెయిన్కి చాలా పాజిటివ్ థింగ్ అనమాట. కానీ ఇక్కడ జాబ్ పాయింట్లో వచ్చేసరికి మీరు అటు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్టూడెంట్స్ వచ్చేసరికి అక్కడ 9 to 6 కూర్చున్నాం, అది అలవాటు అయిపోయింది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా అలవాటు అయిపోయింది. లైక్ చిన్నప్పటి నుంచి స్కూల్ టైమింగ్స్ అంటే 9 to 6. సో దానికి అలవాటు పడిపోయాం. అందుకే నేను ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చెప్తా అంటే గో అండ్ అటెండ్ హ్యాకథాన్స్.
హ్యాక్థాన్లో 24 అవర్స్ 36 అవర్స్ హ్యాక్థాన్స్ ఉంటాయి. మీరు రోజు రెగ్యులర్గా 9 to 6 ఉండేదాని బదులు అక్కడ మీరు 24 అవర్స్ ఉండాలి, నిద్ర లేకుండా స్ట్రైట్ అవే కోడింగ్ రాయాలి. ఆ కోడింగ్ అప్పటికప్పుడు నేర్చుకొని బిల్డ్ చేయాలి. సో మీ క్యాపబిలిటీ ఏంటి అన్నది తెలిసేది అది. సో నేను పేరెంట్స్ని అట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయమని చెప్తాను అనమాట. ఓకే. అప్పుడు వాళ్ళు ప్రెషర్ కింద ఫీల్ అవ్వరు. అండ్ మీకు కూడా మీ అబ్బాయి కానీ అమ్మాయిది కానీ యాక్చువల్ స్కిల్ ఏంటి అన్నది తెలుస్తుంది, Identity. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ అన్నది తెలుస్తుంది. అట్లా కాకుండా మీరేదో ఊహించుకొని వాళ్ళు ఇది అవ్వాలి, ఇంత ప్యాకేజెస్ రావాలి, ఇంత ప్యాకేజెస్ రావటానికి మనం సపోర్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి మీరే రీసెర్చ్ చేసి 4-5 కోర్సులు తెచ్చి ఇవన్నీ చెయ్యి అంటే ఆబ్వియస్లీ సపోర్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ ప్రెషర్ ఎక్కువ బిల్డ్ అవుతుంది. సో అలా చెయ్యొద్దు అంటాను.